గూండారాజ్ నుంచి, కమ్యూనిజం నుంచి, అవినీతి నుంచి, ముఖ్యంగా మమతా నియంతృత్వ పాలన నుంచి బెంగాల్ కి విముక్తి లభించింది. ఒకప్పుడు మన దేశంలోనే అత్యంత సంపన్నమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఆ రాష్ట్రాన్ని చూసి యావత్ దేశం గర్వపడేది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేసాయో తెలిస్తే మీ గుండె తరుక్కుపోతుంది. 100 సంవత్సరాల క్రితం కోల్కతా మన దేశంలోనే అత్యంత సంపన్నమైన, అభివృద్ధి చెందిన నగరం. కానీ ఆ తర్వాత కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 1960లో దేశ జీడీపీలో బెంగాల్ వాటా 10.5% ఉండేది. కానీ ఈ పార్టీల పాలనలో అది క్రమంగా క్షీణించి ఇప్పుడు కేవలం 5.6% పడిపోయింది. ఆర్థిక అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. మిగిలిందల్లా కేవలం గూండాగిరి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే. కానీ ఇప్పుడు ఆ చీకటి రోజులు ముగిశాయి. మమతా బెనర్జీ నియంతృత్వ సామ్రాజ్యం కూలిపోయింది. బెంగాల్ ఇప్పుడు మళ్లీ గొప్పగా మారే సమయం వచ్చింది. గూండారాజ్ నుంచి, కమ్యూనిజం నుంచి, అవినీతి నుంచి, ముఖ్యంగా మమతా నియంతృత్వ పాలన నుంచి బెంగాల్ కి విముక్తి లభించింది. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, అధికారం కోల్పోయిన తర్వాత టీఎంసీ వాళ్ళు రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి, అల్లర్లు సృష్టించడానికి 100% ప్రయత్నిస్తారు. మత ఘర్షణలు సృష్టించి ఆ నిందను బీజేపీపై వేస్తారు. దయచేసి ఇలాంటి కుట్రలను నమ్మవద్దు. ఈ విజయం కేవలం బెంగాల్ ప్రజలది మాత్రమే కాదు, ప్రతి భారతీయుడిది. ఎందుకో తెలుసా? బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రావడం వల్ల బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న అక్రమ వలసలకు అడ్డుకట్ట పడుతుంది. ఇది మన దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడే చారిత్రాత్మక విజయం. ఈ గెలుపుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.